పులివెందుల రచ్చని తగ్గింది. మొదట పొద్దున్నే ఉదయం నుంచి జరిగినటువంటి కానేపల్లె, కణంపల్లె, ఎర్రబల్లి ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు అవి ఒక దారికి వచ్చినాయి. ఆ తర్వాత ఒంటిమిట్ట దగ్గర చింతరాజుపల్లె, రాచిపల్లె దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్తతలు ఒక దారికి వచ్చినాయి. పోలింగ్ వెయ్యనీయట్లేదు అన్నటువంటి పాయింట్ అయితే ఒక పక్కన చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో లేదు లేదు అంతా సవ్యంగా నడుస్తుంది అన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ చెప్పడం అయితే పరిస్థితి అంతా దారిలో ఉంది. పులివెందుల, ఒంటిమిట్టల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇందులో పులివెందుల పోలింగ్కి సంబంధించినటువంటిది వైసీపీ తప్పుబడుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నేత సతీష్ రెడ్డి పోలింగ్ బూతులు కూడా వెళ్ళనివ్వలేదు, మా ఏజెంట్లను వెళ్ళనివ్వడం లేదు, ఓటర్లను కూడా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు అంటూ చెప్తుంటే అబ్బెబ్బే అంతా ప్రశాంతంగా ఉంది, ఉప ఎన్నిక చాలా ప్రశాంతంగా జరుగుతుంది, ఎన్ని ఆరోపణలు చేసినా మాకు అనవసరం అంటూ టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ప్రకటించుకొచ్చారు. అదే సందర్భంలో హింసాత్మక సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసాం, ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నాము. అదే సందర్భంలో వైసీపీ అభ్యర్థికి పూర్తి భద్రత కల్పించి ఆయన ఇంటికి కూడా సెక్యూరిటీ పెంచామంటూ కడప ఎస్పీ చెప్తున్నారు. మరొక వైపున ఈ యాక్షన్కి అంతటికీ వలన జరిగినటువంటి పరిణామాలంటూ ఒకవైపున ఏదైతే వైసీపీ వాళ్ళు ఎన్నికల కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు, మరోవైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద దాడి జరిగింది. చెన్నకొత్తపల్లిలో రాంప్రసాద్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. పోలింగ్ బూత్లకు వచ్చిన ఓటర్లను బెదిరింపులు, కర్రలతో దాడులు చేస్తున్నారంటూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారంటూ దీనికి సంబంధించినటువంటి వీడియోని ఇటు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అంశం. ఇదంతా ఒక ఎత్తు. రెండో వైపున దొంగ ఓటర్లను, క్యూ లైన్లో ఉన్నటువంటి దొంగ ఓటర్లని గురించి ఫోటోలతో సహా ఐడెంటిఫై చేసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. ఇది తెలుగుదేశం చేపిస్తుందంటూ ఆ ఫోటోల్లో ఎవరెవరు ఉన్నారో రౌండప్ చేసి మరి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని వెలుగులోకి తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఏకంగా ఇతర నియోజకవర్గాల నుంచి తెచ్చి ఓట్లేయించారు అన్నటువంటిది వీళ్ళ ఆరోపణ. ఇందులో మల్లికార్జున్ టీడీపీ రైతు రాష్ట్ర కార్యదర్శి మరియు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పొన్నతోట జమ్మలమడుగు ఆయన వచ్చి ఇక్కడ ఓట్లేశారు. పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లె జమ్మలమడుగు, పాతకొండ శివారెడ్డి గూడెం చెరువు జమ్మలమడుగు, రామచంద్రయ్య చిన్నదండ్లూరు జమ్మలమడుగు, రాజన్న కలవట్ల జమ్మలమడుగు, కుళాయి కంబళదిన్నె జమ్మలమడుగు, రాజగోపాల్ భీమగుండం జమ్మలమడుగు, మర్రి ప్రకాశం నవాబ్పేట జమ్మలమడుగు, సన్నపరెడ్డి రామస్వామిరెడ్డి నవాబ్పేట జమ్మలమడుగు, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబ్పేట జమ్మలమడుగు వీళ్ళందరూ ఉన్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వైసీపీ వాళ్ళని ఏజెంట్లని కూడా లోపలికి పోనీయకుండా అడ్డుకుని ఇదంతా చేసుకొచ్చారు అన్నటువంటి కోణాన్ని, చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడేం చేయాలంటూ పోలీసుల్ని ఏజెంట్లు నిలదీసినటువంటి సిచ్యువేషన్. ఇది తుమ్మలపల్లి మహిళా ఏజెంట్ గొడవ. ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే పోలీసులే ఓటర్లని ఆపేస్తున్నారన్న మరికొన్ని వీడియోల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇక్కడ ఈ ఇద్దరి ఆరోపణలు చూస్తుంటే వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది అన్నది కనబడుతుంది. అంటే అదే సందర్భంలో అటు జమ్మలమడుగు నుంచి మనుషులు వచ్చారు, ఇటు పక్కన రాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా టోటల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మానిటర్ చేశారు. ఓవరాల్గా మొత్తం తెలుగుదేశం వ్యవస్థ అంతా ఓ స్ట్రాటజిక్గా అటు పోలీసుల ద్వారా చేసుకొచ్చింది. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. తమ ఓటర్లని పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు గెలుస్తారు అన్నది పక్కన పెడితే ప్రజాస్వామ్యం మాత్రం యుద్ధ వ్యూహాల తరహాలో తయారయ్యి చివరికి ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా అన్నటువంటిది, ఎన్నికల సంఘం పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉంటుందా అన్నటువంటి అనుమానాలు మాత్రం రేకెత్తించింది.